తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్యలో కౌంటర్ అటాక్ నడుస్తోంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై మాట్లాడుతూ పలు విమర్శలు చేశారు. దానికి కౌంటర్గా కేటీఆర్ కూడా ఈ రోజు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఒకరిది కౌంటర్, మరొకరిది అటాక్లతో రాష్ట్రంలో హీట్ ని పెంచుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఓ ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని బయటకు వస్తే ఆ కుటుంబాన్ని బెదిరించి కౌంటర్ కేసులు పెట్టించి నిందితుడిని 9 రోజుల పాటు కాపాడింది రాష్ట్ర ప్రభుత్వమేనని ఆరోపించారు. ఈ వ్యవహారం ముమ్మాటికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని అన్నారు. మైనర్ బాలిక తనకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్తే అర్ధరాత్రి వరకు వారిని నిలబెట్టి తీవ్ర ఆవేదనకు గురిచేసింది ప్రభుత్వమే కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి కలిసి 9 రోజుల పాటు నిందితుడిని కాపాడారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడం, హైకోర్టు బెయిల్ ఇవ్వబోమని స్పష్టం చేయడంతో చివరికి దిక్కులేని పరిస్థితుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఈ అంశం మీద మీరు ఒక్కటి దయచేసి, మీ మీడియాను కూడా ఈ విషయంలో మీరు ఏమనుకున్నా సరే, మీరు కూడా కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ మూసుకున్నారు 4 రోజులు. అసలు ఒక స్క్రోలింగ్ కూడా వేయలేదు మీడియా. సిగ్గుపడాలి తెలుగు మీడియా. జాతీయ మీడియాలో వచ్చేదాకా తెలుగు మీడియా కనీసం సోయి కూడా లేదు. ఇంత సీరియస్ వైఖరి మీద, ఇంత సీరియస్ విషయం మీద అసలు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి తోడు దొంగల మాదిరిగా ఇద్దరు తోడు దొంగలే. ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఈ రాష్ట్రంలో కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. ఎవడండి ఈ రాష్ట్ర హోంమంత్రి? ముఖ్యమంత్రి గారు కాదా? ఆ అమ్మాయిని సతాయించి, తల్లిదండ్రులను సతాయించి 6 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వేధించి చివరికి కౌంటర్ కేసు పెట్టించారు. ఎవరు పెట్టించారండి ఈ రాష్ట్రంలో? వాస్తవం ఏంటి అసలు? ఆ మైనర్ బాలిక, ఆమె మీద జరిగిన అఘాయిత్యానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి బోర్మని ఏడిస్తే నిందితుని పట్టుకోవాల్సింది పోయి 9 రోజులు రాచమర్యాదలు చేసి కాపాడిన వెధవ ఎవడు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఎవరా వెధవ? ఇద్దరిలో తెలియదా ప్రజలకి? సిగ్గుపడాలా ముఖ్యమంత్రి? ఏమంటాడు మీ డీజీపీ? ఆయనకి ఏమైనా ఉందా తలకాయ అసలు? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తులో బిజీగా ఉన్నాం అందుకే కేసు పెట్టలేదా? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు వచ్చినప్పుడు మొత్తం నేరస్తులందరికీ హాలిడే ఇస్తారా? 3 రోజులుగా సంపుకొండ్రబాయ్ అని చెప్పి మొత్తం రేవంత్ రెడ్డి గారు, చెంచల్ కూడా బ్యాచ్మేట్స్ అందరికీ చెలరేగమని చెప్తారా? ఏం చెప్తున్నావు నాకు అర్థం కాదు. సిగ్గుందా అసలు ప్రభుత్వానికి? మేము 10 రోజులు మౌనంగా ఉన్నాం. ఎక్కడ? ఒక అమ్మాయి విషయం కదా, సెన్సిటివ్ విషయం కదా అని మౌనంగా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలతో నోరు విప్పక తప్పని పరిస్థితుల్లో నేను మాట్లాడుతూ ఉన్నా. అసలు మెదడు ఉందా ఆయనకి? లేదా వడదెబ్బకి ఏమైనా చిన్న మెదడు కూడా చితికిపోయిందా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నాకు అర్థం కాదు. ఏదో మా బావమ్మరి దీంట్లో దొరికినాయి అంటాడు. పెట్టు కేసు. ఎవడొద్దన్నాడు ఆయన నిన్ను? ఏం దొరికినాయి? నీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్పింది కదా, అందులో ఏం దొరకలే, ఏం లేదురా నాయన అని. నువ్వేమైనా ప్లాంట్ చేయబోయినట్టున్నావు. మీ వాళ్ళకి చెప్పేది ఆడ ఇరికీయమని చెప్పినట్టున్నావు. అది ఇరికేయలేకపోయాను. నేనేం చేస్తా దానికి? నేనేమంటున్నా అంటే ఇంత చిల్లర రాజకీయం మంచిది కాదు. 9 రోజులు ఒక పాక్సో నిందితుని దేశంలో ఎక్కడైనా వదిలిపెట్టినరా? ఎందుకు నీకు అంత అండర్స్టాండింగ్ ఏంది మీ ఇద్దరికి? నీకు ఎందుకు భయం? ఒక నిందితుడిగా చూడాలా? వారు ఎవరైతేందా? ఎందుకు కాపాడినామని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. చివరికి ఏం జరిగిందండి వాస్తవం? కేసు రిజిస్టర్ చేయడానికి భయం, మీడియాలో రాయడానికి భయం. ఎవడు చేస్తున్నాడు ఈ మేనేజ్మెంట్ అంతా? నువ్వు, నీ ఫ్రెండ్ కాదా? నీ ఫ్రెండ్ ఆర్ఎస్ బ్రదర్స్ కాదా ఇద్దరు మీరు? ఇది వాస్తవం కాదా? మీడియాకు ఫోన్లు చేసి బతిమలాడింది వాస్తవం కాదా? రాయకండి, దండం పెడతా అని మీడియా రాయని మాట కూడా వాస్తవం కాదా? ఇవన్నీ కాదండి. 9 రోజులు ఒక నిందితుడిని దాచిపెడితే ఇంకొక సామాన్యుడైతే ఊకుంటారా పోలీసులు? వాళ్ళ తల్లిని, తండ్రిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అంటే ఇక్కడ కేంద్ర మంత్రి కాబట్టి స్పెషల్ ఎక్సెప్షనా? అంటే నువ్వు రేపు చేయి, మర్డర్ చేయి, ఏమైనా చేయి, కేంద్ర మంత్రి కొడుకైతే మేము ముట్టుకోమనా? రేవంత్ రెడ్డి ఉన్నాడు మా దోస్తు కాబట్టి కాపాడుకుంటామనా? చివరికి దిక్కులేక నేను హైకోర్టుకు సల్యూట్ చేస్తున్నా. బెయిల్ కోసం ప్రయత్నం చేసిండ్రు మీరు. అది రాకపోతే సచ్చినట్టు నువ్వు అరెస్ట్ అంటావు, ఆయన లొంగుబాటు అంటాడు. ఇద్దరు డ్రామాలు, తోడు దొంగలు. సిగ్గులేదు ఇంకా మాట్లాడడానికి. ఆ అమ్మాయి కాదు, ఇవాళ రాష్ట్రంలోని అమ్మాయిలందరూ, మహిళలందరూ మీ మొహం మీద ఉమ్ముతున్నారు. సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి అని. ఎందుకండి అంత మొహమాటం?
అరే ఈ జరిగింది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది, నీకు మెదడుందా? హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువనే రేవంత్ రెడ్డికి. ఇంత అన్యాయమా? ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి వివరాలు బయట పెట్టిన విధవలు ఎవరు బయటపెట్టు. ఇప్పటికి 15 మంది మీద కేసు అయింది పేట్ బషీరాబాద్లో. ఎవరు ఆ విధవలు? బీజేపీ వాళ్ళు. ఆ అమ్మాయి హనీ ట్రాప్ అని రాసిన విధవలు ఎవరు మీడియాలో? నేను అడుగుతున్నా, ఎవరు ఆ విధవ మీడియా? ఏది హనీ ట్రాప్ అని చెప్పి మనీ ట్రాప్లో పడ్డ మీడియా ఎవరు? వాళ్ళని అడుగుతున్నా నేను. సిగ్గుందా మీకు? అసలు ఇజ్జతుందా? ఇంకా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఈయననేమో నేను పంపించిన నా కొడుకుని ఈయనంటాడు. ఆయన చేసిన ఘనకార్యానికి ఫస్ట్ పోలీసు వాళ్ళు బరబర గుంజుకపోవాలి. నీవు దాచిపెట్టిన తొమ్మిది రోజులు ఆ కుటుంబాన్ని బెదిరించినావు నువ్వు. నిన్ను కేసులో పెట్టాలి, సిగ్గుంటే రాజీనామా చేయాలి. ఇంకా మీదికెళ్ళి ఏదో చాలా ఇద్దరు శుద్ధ పూసల్లాగా, సత్యసంధుల్లాగా, సత్య హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్స్ లాగా ఏదో యాక్టింగ్లు, మళ్ళీ మీదికెళ్ళి దానికి ప్రమోషన్లు. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు హోంమంత్రి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం చేసేది ఉండే? చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేసినావు. ఏంది సెన్సిటివ్గా హ్యాండిల్ చేసేది? ఎవడైతే పాక్సో నిందితుడు లోపల వేయాలి. మిగతా వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ ఉందా? 25 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది మిగతా పాక్సో క్రిమినల్స్ అందరికీ. 31 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది ఒక ఆయనకి. మరి ఇవాళ ఇక్కడ ఒక్క దగ్గరనే స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు భయపడుతున్నావు? ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి పర్యటన వల్ల పోలీసులు బిజీగా ఉన్నారని ప్రభుత్వం చెబుతున్న కారణాలను కేటీఆర్ తప్పుపట్టారు. ప్రధానమంత్రి వస్తే 3 రోజుల పాటు నేరస్తులు స్వేచ్ఛగా తిరగొచ్చా? అలాంటి సాకులు చెప్పడానికి ప్రభుత్వానికి సిగ్గుండాలి అని విమర్శించారు. ఈ అంశంపై బీఆర్ఎస్ ఇప్పటి వరకు రాజకీయాలు చేయలేదని, కానీ ముఖ్యమంత్రి తనపై విమర్శలు చేయడంతో స్పందించాల్సి వచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఒక పోక్సో కేసు నిందితుడిని 9 రోజుల పాటు దాచిపెట్టిన ఘటన దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్నేహితుడికి చెందిన ఆసుపత్రిలో నిందితుడిని దాచిపెట్టారన్న వార్తలు వస్తున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని బయటకు వస్తే బాధిత కుటుంబంపైనే హనీ ట్రాప్ అంటూ కౌంటర్ కేసులు పెట్టించిందెవరో చెప్పాలని సీఎం బండి సంజయ్లకు సవాల్ విసిరారు. బండి సంజయ్ కుమారుడు తనకు సంబంధం లేదని కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకోవడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. ఒకవైపు సంబంధం లేదని చెప్పి మరోవైపు తానే పోలీసులకు అప్పగించానని చెప్పడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో బలవంతులపై ఫిర్యాదు చేయడానికి ఆడబిడ్డలు కూడా వెనకాడే పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో పార్టీ జనరల్ సెక్రటరీ ఎస్ఆర్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని, మీడియాను అప్రమత్తం చేస్తూ ముందుకు తీసుకెళ్లారని అభినందించారు. అలాగే ఈ కేసులో హనీ ట్రాప్ అంటూ వార్తలు రాసిన మీడియా సంస్థలు, వాటి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియా సంస్థలకు ఫోన్ చేసి వార్తలు ఆపించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు కూడా చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఆడబిడ్డలకు అన్యాయం జరిగినా తమ పార్టీ పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. బండి సంజయ్తో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, నేరస్తుడు ఎవడైనా నేరస్తుడే అన్న ఆలోచనతోనే మాట్లాడుతున్నామని తెలిపారు. బండి సంజయ్లా నా కొడుకుతో సంబంధం లేదని చెప్పుకునే వ్యక్తిని నేను కాదని, మా నాన్న పేరు కేసీఆర్, నా కొడుకు పేరు హిమాంశు అంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అలాగే తన బావమరిది ఇంటిపై డ్రగ్స్ దాడులు జరిగాయని సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ నిజంగా ఆధారాలు ఉంటే కేసు పెట్టి విచారణ జరపారని కేటీఆర్ సవాల్ విసిరారు. బాధేంటి? హైడ్రాని అడ్డం పెట్టుకొని పేదవాళ్ళ కొంపలు కూల్చడం, హైడ్రాని అడ్డం పెట్టుకొని పేదవాళ్ళ వాళ్ళు పైసా కూడబెట్టి కష్టపడి కట్టుకున్న ఇళ్లను దగ్గర నాకు తెలిసి ఇప్పటికే కనీసం ఒక 30-40 వేల ఇళ్లన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొట్టింది. నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా సోదరులని, మా సోదరిమణులని, మనం అడగాల్సిన ప్రశ్న ఒకటే. హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో, చెంపాపేట కావచ్చు, హస్తినాపురం కావచ్చు, లింగోజిగూడ కావచ్చు, బిఎన్ రెడ్డి కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, మీరు అడగవలసింది ఒకటే. కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అడగవలసింది ఒకటే. అయ్యా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30-40 వేల ఇండ్లు హైదరాబాద్ లో మీరు కూలగొట్టినరు. కనీసం కొత్త ఇండ్లు 30-40 కట్టినరా? 30-40 వేల కాదు, 30-40 ఇండ్లు కట్టినరా? ఎన్ని ఇండ్లు కూలగొట్టినావు చెప్పు, లెక్క చెప్పు అని అడగాలి. ఒక మహిళ బుచ్చమ్మ గారు కుకట్పల్లిలో, ఆ ఇంటికి పోయి హైదరాబాద్ నోటీస్ వేసింది.
నోటీస్ వేస్తే ఎక్కడ హైడ్రా వచ్చినా ఇల్లు కూలగొడుతుందో అని చెప్పి ఆయన వాళ్ళ బిడ్డ ఇంట్లోనే ఉరి పోసుకొని చచ్చిపోయింది. ఇట్లా ఎంతమంది సావులకు కారణమైంది నీ ప్రభుత్వం, ఎన్ని కొంపలు కూలగొట్టింది నీ ప్రభుత్వం అని కాంగ్రెస్ కార్యకర్తలను గల్లీలలో నిలదీయవలసిన బాధ్యత మన మీదే ఉన్నది. ఏందాయన బాధ?